బంగ్లాదేశ్లోని అస్థిరత, అరాచకంపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. మైనారిటీ హిందువులపై దాడులను భారత విదేశాంగ శాఖ ఖండించింది. మరోవైపు దీపు చంద్రదాస్ హత్యతో బంగ్లాదేశీయులకు గదులు కేటాయించకూడదని బెంగాల్లోని 2 జిల్లాల హోటల్ యజమానులు నిర్ణయించారు. పొరుగు దేశం బంగ్లాదేశ్లో అస్థిర పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఆ దేశంలో మైనారిటీ ప్రజలను లక్ష్యంగా చేసుకుని జరుగుతోన్న హింసాత్మక ఘటనలపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అతివాద శక్తులు కొనసాగిస్తున్న ఇలాంటి చర్యలను ఖండిస్తున్నాం. రాజకీయ హింస, మీడియా ప్రచారమని చెప్పి ఆ ఘటనలను మేం విస్మరించలేమని విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ కుండ బద్దలు కొట్టారు. ఇంకిలాబ్ మోంచో నేత షరీఫ్ ఉస్మాన్ హదీ హత్యతో బంగ్లాదేశ్ అగ్నిగుండంలా మారింది. ఆ విషాదాన్ని మరవక ముందే మయమన్ సింగ్ జిల్లాలో 25 ఏళ్ల దీపు చంద్రదాస్ పై మూకదాడి హత్య జరిగింది. అది మరవక ముందే మరో మైనారిటీ యువకుణ్ణి గ్రామస్తులు కొట్టి చంపారు. రాజ్బరీ జిల్లా పంక్షా సర్కిల్లో బుధవారం రాత్రి ఆ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలకు పాల్పడిన వారిని చట్టం ముందు నిలబెడతారని భావిస్తున్నట్లు జైస్వాల్ వెల్లడించారు. దీపు చంద్రదాస్ ను అత్యంత దారుణంగా హత్య చేయడాన్ని నిరసిస్తూ పశ్చిమ బెంగాల్లోని 2 జిల్లాల హోటళ్ల సంఘాలు సంచలన నిర్ణయం తీసుకున్నాయి. బంగ్లాదేశ్ నుంచి వచ్చే పర్యాటకులకు తమ హోటళ్లు, లాడ్జీలలో బస కల్పించబోమని ప్రకటించాయి. మహమ్మద్ యూనస్ పాలనలో మైనారిటీలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశాయి.